మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అపర ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. ఈ ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. దోషాలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వైశాఖ బహుళ ఏకాదశికే అపర ఏకాదశి అని పేరు. ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుతూ ఉంటారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది. ఒరిస్సాలో జలకృత ఏకాదశి పేరిట ఈరోజు జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. ముందుగా ఈరోజు అపర ఏకాదశి వ్రత కథను వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. చాలా కాలం క్రితం మాధవుడు అని ఒకడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలన తల్లిదండ్రులు మాధవుణ్ణి సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవటం వలన ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది. దానితో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోయాడు. తిరిగి కృష్ణానది తీరానికి చేరుకున్నాడు. కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైన అమరేశ్వర ఆలయం ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. ఇక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుణ్ణి చూసి, ఎవరు నాయనా నీవు అని వివరాలు అడిగాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా, నేను విద్యా అభ్యాసం కోసం వచ్చాను అని చెప్పాడు. కుర్రాడికి 16 ఏళ్ళు ఉన్నాయి, నేను వీడికి చదువు చెప్తాను అని ఆ వేద పండితుడు మాధవుణ్ణి ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పించాడు. మాధవుడు పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవం ప్రదర్శించేవాడు. గురువును, గురు పత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు. మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు గాని వినయం ఎక్కువగా ప్రదర్శించేవాడు. దాంతో గురువుగారికి, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా? ఈ కుర్రాడు మహాపండితుడు కాలేకపోవచ్చు గాని పాఠం చెప్పే గురువును అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమ భక్తితో చూసుకుంటున్నాడు. ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుంది అనిపించింది. గురువుగారికి ఒకే ఒక్క కూతురు ఉంది. మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని భావించి, నాయనా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను అని అన్నాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. దానికి గురువుగారు, అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఇల్లరికం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అన్నాడు. దానికి ఎంతో సంతోషించిన మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అన్నాడు. గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేశాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళయ్యింది. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని పూజించిన మాధవుడు పెళ్ళవ్వగానే మారిపోయాడు. గురువుగారికి ఉన్న ఆస్తినంతా కూడా తన పేరు మీద రాయించుకున్నాడు. గురువుగారు అల్లుణ్ణి నెత్తిమీద పెట్టుకోవటంతో, అదుపులో పెట్టకలేకపోవటంతో ఇంట్లో పెద్దనమంతా కూడా మాధవుడి చేతిలోనికి వెళ్ళిపోయింది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకున్నాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేశాడు. అజ్ఞానులతో మాధవుడిదే ఉత్తరపీఠం అనుకుని మాధవుణ్ణి నెత్తిమీద పెట్టుకుని మోశారు. ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాక్కుని గురువును, గురుపత్నిని మెడపెట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటివేశాడు. మొత్తానికి గురువును, గురువుగారి భార్యను వదిలించుకున్నాడు. పాపం గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక
కనీసం నా కూతురు నువ్వు అయినా సరే సుఖంగా ఉండండి నాయన, మేమిద్దరం కూడా గైకి వెళ్తున్నాం అని వెళ్ళిపోయారు. గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఆస్తి కాసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంది. లెక్క లేకుండా మాధవుడు ఆస్తినంతా కూడా తానే స్వీకరించుకున్నాడు. చేతిలోనికి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా కూడా చుట్టూ చేరారు. ఆ స్నేహితులంతా కలిసి మాధవుణ్ణి భ్రష్టు పట్టించారు, అప్పుల పాలు చేశారు. చివరికి మాధవుడు ఆస్తినంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణా నదిలో దూకి చచ్చిపోయాడు. అలా చచ్చిపోయి పిశాచంగా మారాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోయాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయిన విషయం గురు దంపతులకు తెలిసింది. ఆ సమయానికి వారు గైలో ఉన్నారు. ఎంత దుర్మార్గుడైనా అల్లుడే కదా అని అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేశారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసిన మాధవుడికి నరకం పోలేదు. ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోనికి వచ్చి, గురుదేవ, నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసిన ద్రోహం వలన పిశాచమే అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను రక్షించండి అని అన్నాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గైలో పిండ ప్రదానం చేశాము కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అన్నారు. అప్పుడు పిశాచి, మాధవుడు, నేను చేసిన పాపం మామూలుది కాదు. పిల్లనిచ్చిన అత్తమామల్ని ఏడిపించిన వాడిని, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధపెట్టాను, అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలికగా విముక్తి రాదు. ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అని ఏడ్చాడు. తర్వాత గురువుగారు భార్యతో ఈ కల గురించి చెప్పాడు. దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి వస్తుంది అని ఆలోచించారు. నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు నారదుడు, నాయనా, నువ్వు గైలో 100 పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు. ఇల్లాలు అంటే దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నా భిన్నం చేశాడు. 1-2 సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చు, కానీ ఈ మాధవుడి పాపాలు లెక్క పెట్టలేము. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. రాబోయే వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ అపర ఏకాదశి పేరు కలిగిన ఏకాదశి నాడు మీరిద్దరూ కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం అనంతరం ఆ ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. గురు దంపతులిద్దరూ కూడా నారదుడు చెప్పినట్లుగానే గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి 12 గడియల్లో పారణం చేసి చేతులలోనికి తులసి నీరు తీసుకొని అల్లుళ్ళు పేరు కూతురి పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ అపర ఏకాదశి వ్రత ఫలితం ధారపోస్తూ ఉన్నాం అని నీళ్లు పోశారు. అలా నీరు పొయ్యటంతోనే మాధవుడు మంచి కుండలములు ధరించిన సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని ధారపోసిన గురు దంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వీరు ఏకంగా శరీరంతో వైకుంఠానికి చేరుకున్నారు. ఇదంతా కూడా నారదుడు కల్లారా చూసి, ఆహా, ఈ అపర ఏకాదశి ఎంతో గొప్పది. ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఈ అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి ఎలాంటి పాపాలైనా సరే పోతాయి, సర్వ శుభాలు కలుగుతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని దీవించాడు. అలాగే ఈరోజు నారాయణ నామం ఎంత గొప్పదో తెలిపే పురాణ కథను వింటే చాలు, నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది, 1000 ఏళ్ళు వైకుంఠంలో నివసిస్తారు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. అజమేలుడు సంధ్యావందనము, గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఎన్నో మంత్రాల
సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతని తండ్రి దర్భలు పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది. అప్పుడు ఆజామిలుడు ఏమిటా అను అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాయలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు. అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళాడాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారుచిచ్చు చెలరేగసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సద్గుణాలను వేడనారాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టి దోచుకోవటంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం. అతని పేరు నారాయణ. ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది. మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజామిలునికి. అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని గొణిగాడు. 4 విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామిలునికి మాత్రమే కనబడుతూ ఉన్నారు. వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో, మీరు ఎవరు? మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. దూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద వ్యక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా, ఆటలో అయినా, పరిహాసంగా అయినా, పద్య వచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే
అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి, తను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి. ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు. అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. బట్టి పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజు అయిన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఎంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నీటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు
ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవటంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపలి నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోనికి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు, నాయనా, ఈ అబ్బాయి నిరరక్ష కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటబట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి
ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం బ్రహ్మ రాత మార్చటం అసాధ్యం, అది ఎవరి తరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పట్నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకుని పట్టణానికి వెళ్దాం పద అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని, అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్ళి వసంత సేనను కలుసుకున్నాడు. వసంత సేన ఒక్క అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భూరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పక్కిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ. ఈ పాపపు పక్కిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే, 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు.
ఆ రాత్రి 2-3 విటలులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమయ్యింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు. దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. అలాగే ఈరోజు భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారమవుతుంది. ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజా స్మరణ చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు, రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, దేవా, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి, వారికి దర్శనాన్ని ఇవ్వు అని అడుగుతాడు. దానికి భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోతాడు. కానీ రాజు మాత్రము చాలా పట్టుదల బట్టి ఆ కోరికను తీర్చవలసిందే అంటాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరండి, అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనం ఇస్తాడని దండోరా వేయిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ కూడా స్వజనులతో పాటు తీసుకొని కొండవైపు నడవటం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఆ దారిలో ఒక చోట రాగినాణం కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరకే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము, భగవంతుణ్ణి తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని అనుకున్నారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాల మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ దొరకదు అని అనిపించింది. వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా సరే దొరుకుతాడు అని అనుకున్నారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలిన వారంతా కూడా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక కేవలం రాజు, రాణి మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో, భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అని అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది.
ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ కూడా మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. అప్పుడు రాజు చాలా సిగ్గుతో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం చేసుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. అలాగే ఈ ఏకాదశి రోజు దేవుడు ఎప్పుడు ఎలా వచ్చి మనకు దర్శనం ఇస్తాడో తెలిపే కథను వింటే చాలు, పేదరికం మీ దరి చేరదు. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఓసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోనికి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు రాజాగారు, నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అన్నాడు. ఆ పట్టలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వటం లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నట్లు ఉన్నావు. ఏం చేస్తే నా ఈ బాధ
దూరమవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది. విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనుకడుగు వెయ్యటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలి ఆయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తోంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్రేమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణుడి గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పూలను కోసుకుని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరైనా తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్నిచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడు. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు.
రాకుమారులు దానికి అంగీకరించి నలుగురు తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి, ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, చలవేంద్రాలు ఏర్పాటు చేశారు, తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుని తీసుకుని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు 7 పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపపడటం ఎవరు ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. మీరు మహా తపస్సులు, వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 తమ్మును మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు, అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటము, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు స్వామివారు తన భక్తుడితో పాచికలు ఆడిన కథను వింటే చాలు, వద్దన్న ధనం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాలపై ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బావాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని హదీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు.
అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావటంతో హడావుడిగా స్వామివారి ఆలయంలోనికి విచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతూ ఉన్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కాపలా పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలకు తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణం చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హదీరామ్ బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హదీరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.